పితరులు ఇచ్చినటువంటి డాక్ట్రిన్స్ని, వాళ్ళ పితరులు ఇచ్చినటువంటి ఆ వాక్యాన్ని, హితబోధను వారి జీవితాల్లో అనుభవించట్లే. ఈ రోజున 150 సంవత్సరాలు అన్నీ చాలా సంతోషం, చాలా ఇది సువార్త మనకు వచ్చింది, రైటే. వెనక్కి తిరిగి చూస్తాం, ఇవన్నీ జరిగాయి. అయితే ఏంటి కథ? వాళ్ళ యొక్క విశ్వాసం మనకుందా? వాళ్ళు దేవుని ప్రేమించినట్లు మనం ప్రేమిస్తున్నామా? వారు ఎరిగినటువంటి దేవుడు, నువ్వు ఎరిగిన దేవుడు ఒకటేనా? ఆలోచించే. ఒకవేళ వాళ్ళు ఎరిగిన దేవుడు సమస్తాన్ని త్యజించి నరకానికి పోతున్న వారికి అడ్డుకట్ట వేయడానికి వస్తే, మనం అదే దేవుడిని నమ్మితే మనకెందుకు నశించిపోతున్న వారి ఎడల బడ్డెన ఉండదు? ఎక్కడికో వేరే దేశాలు వెళ్ళక్కర్లేదు, ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళు ఇక్కడ చేసినారు. మనము మన పొరుగు వారికి ఎందుకు స్వార్థ ప్రకటించడానికి లోపల ఎన్నెన్నో చుట్టూ దళ్ళు, గోడలు అడ్డొచ్చేతనే మనకి, ఫెన్సింగ్లు. ఎక్కడ లోపం వచ్చింది? యెహోవానైనను ఆయన చేసిన కార్యములను ఎరుగని తరం ఒకటి పుట్టగా, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అంటే, మీరు న్యాయాధిపతుల గ్రంథం చదివితే తెలుస్తుంది. చాలా భయంకరం. దేశమంతా రక్తపాతం, దేశమంతా యుద్ధం, మోరల్గా చాలా డౌన్ అయిపోయింది దేశం. దేవుని ప్రజలు దాసత్వంలోకి వెళ్ళిపోతున్నారు మాటి మాటికి. నాయకులు కూడా పాడైపోయినటువంటి నాయకులు. ఆ నాయకుడు చనిపోగానే వాళ్ళ పిల్లలు మళ్ళీ ఇంకోటి ఎవడో వచ్చి 70 మందిని కలిపి ఒకే రాయి మీద చంపాడు. చాలా ఏహ్యమైనటువంటి విధానము ఇశ్రాయేలులో చోటు చేసుకుంది. ఎందుకంటే యెహోవానైనను ఆయన చేసిన కార్యములను నేను ఎరుగని తరాలు. ఆ చివర్లో అంటాడు, ఇశ్రాయేలీలకు రాజు లేడు అంటాడు. ఇంకెక్కడ రాజు వస్తాడు? దేవుని ఎరగనోడికి రాజు ఏమంటాడు? నాయకుడే ఉంటాడు. మనము మన యొక్క పితరుల కాలంలో జరిగిన అద్భుతాలు మనకు కావాలి. మన పితరుల కాలంలో జరిగినట్లుగా స్వార్థీకరణ జరగాలి. మన పితరుల కాలంలో జరిగినట్టు గ్లోరియస్గా సంఘాలు ఉండాలి. కానీ మన పితరుల కాలంలో వాళ్ళు ప్రేమించినట్లుగా దేవుని వాక్యాన్ని మనం ప్రేమించాం.